అరే ఈ ఊరికి వచ్చి 30 ఏళ్ళు అవుతుందిరా. ఊరు మొత్తం మారిపోయింది. నీ అవ్వ ఊరు మారుడేమో గానీ చెంబట్టుకు పోయేటోని గీ ఊళ్ళకి తోలుకొచ్చినవేంది? నా కడుపు అంతా కూడా అంటుంది. గడ కూసుంటా. ఓ పోరా ఆపుకోరా. ఐస్పురం బాపమ్మ మనవడు తోవంటి కూర్చున్నాడంటే నా ఇల్లు ఏం కావాలని అలుగుతా. ఆ జేబులో 3 రాళ్ళు ఈ జేబులో 3 రాళ్ళు వేసుకో, ఆగుతుంది అదే. అబ్బో అబ్బో అవ్వా ఆగుతలేదే. కట్టురేగ తట్టుంది, బాగా వస్తుంది. ఆపుకోరా. పోషగా నీళ్ళు వచ్చినట్టుంది. గానంగా ఎవడో తీటపోరాడు వస్తాడు అని అడుగుదంతా. ఓ పోడా గా పాస్వంద పోషగా నీళ్ళు ఎక్కర్రా. పాస్వాళ్ళ పోషగాడా అయిన వాళ్ళు? అవ్వా పాసిపల్ల పోసిగాడు సందివల్ల సామిగాడు అంటే ఏం తెలుస్తుంది? ఇంటి పేరుతో అడుగు. అరే పోడా ఆడు చిన్నప్పుడు నెలకోసారి పండు దోమేది, అందుకని అన్ని పాస్వంద పోషగాడు అందు. అయితేనే గాని ఇంకా కళ్ళు పోషగా నీళ్ళు ఎక్కర్రా. వాళ్ళది ఇటు పక్కన అటు పక్కన ఉండే. గుర్తొచ్చింది. ఇంకా 3వ సంధికి 4వ ఇల్లు. అవ్వా పోదాం పాయే. అవ్వా ఒత్తుగత్తుంది. 3వ సంధికి 4వ ఇల్లట. చెప్పన పోతే ఆలింటికన్నా లండన్ పోతా. పాయే ఇడిచిన ఆవురంత వాసనచ్చి పాడైతుంది. ఇడిచిన ఆవురంత వాసనచ్చి పాడైతుంది. ఏ కాదు గాని పాయవ్వా. ఇదే కావచ్చురా పాస్వంద పోషగా నీళ్ళు. అన్న బాత్రూమ్ లో ఏ పక్క పట్టున్నాయి? లోపల ఉన్నాయి. అగో గైన గట్టుతాడు. ఆయనకి కట్టేటట్టుంది కానీ నువ్వు పోషగాని కొడుకువే కదా. అవును. చిన్నప్పుడు అచ్చం అరిగిపోయిన జీడిగింత లెక్కుందురా, ఇప్పుడేమో బాగా ఊరినవు. చిన్నప్పుడు అచ్చం అరిగిపోయిన జీడిగింత లెక్కుందురా, ఇప్పుడేమో బాగా ఊరినవు. అసలు ఎవరు నువ్వు? నేను రా ఐసుపురం బాపమ్మను. చిన్నప్పుడు నా గోసి పట్టుకొని తిరిగినావు, గుర్తులేదారా? ఓ పోరా కొండగట్టు జాతర కోతే నిన్ను నా భుజాల మీద ఎత్తుకుంటే నువ్వు పుర్రు కొడితే నా చీరంతా విండుకోలేక చచ్చిన కాదురా. ఇప్పటికా చీరే తాడేసిన ముసలోడు. గుర్తుకు రాలే. చిన్నప్పుడు చూసినావురా, ఇప్పుడేం గుర్తుకుంటా గాని పోషగా లేడారా ఇంట. మా అవ్వ బాబు లేరు, ఊరికేండ్లు. అయ్యో ఆ నంకర కాళ్ళ కంకర పోయ్యా నే అత్త అని చెప్పినా గాని ఊరికేండి ఆడు. అమ్మ నాన్న రేపు వస్తారు కానీ బాపమ్మ కొంచెం లోపల రాయ. ఎవరయ్యా మన ఇంట్లోకి సర్ర ఉరికిండ్రు బాత్రూమ్ లోకి? బాత్రూమ్ అంతా కంపు వేసిండ్రు, ఇల్లంతా వాసన వేసిండ్రు. ఎవరు? ఆశ నచ్చిందా? ఆశ నచ్చిందంటే అది నా మనవడే. ఆశ నచ్చిందంటే అది నా మనవడే. అమ్మయ్యా నా కడుపు అంతా ఖాళీ అయింది. పానం ఇప్పుడు అలకగా అయింది. అసలు ఇల్లు ఎవరయ్యా? ఐశ్వరం బామ్మనే, మన దూరం చుట్టాలు. ఇది ఎవరిరా? నా పెళ్ళవే. మంచిగానే బల్లెం లెక్క గట్టిగుంది కదరా. ఉన్న పువ్వు అంటే తినటట్టుంది, ఉన్న పువ్వు అంటే తినటట్టుంది. నీ ముఖం ఎట్లుందే? పక్కింట్లో పాసిపోయిన బువ్వ కూడా తినేటట్టున్నావు నువ్వు. బాపమ్మకు నీళ్ళే దేపోవే. ఇప్పుడు నీళ్ళెందుకురా? తెల్లగల్లుందా? తెల్లగల్లుందా? రాంగా తోపని అన్ని తాళ్ళే కనబడ్డాయి. తెత్తగాని బువ్వాయి తినిపో, ఎప్పుడు తినవో వేసుకురా పోయే. సరే.
కూరలు ఏం మంచిగా లేవు కదరా. అవునే అవ్వ, ఉప్పు లేదు కారం లేదు, అంత సప్ప సప్పగా ఉన్నాయి. అమ్మమ్మ కూరలు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా? అబ్బ నీ నోట్ల తులసి నీళ్ళు పోయ్యా, ఎంత కమ్మగా ఉన్నాయా కూరలు, నోట్ ఎత్తునే కరిగిపోవట్టే. అబ్బా ఇది నన్ను తిట్టిందా పొగిడిందా నాకేం అర్థమైతలేదే. ఇంట్లో కోదాం పాయ అవ్వ. పొలం నాటేసిర్రారా? అయితమనే కానీ నీ లగ్గానికి వద్దాం అనుకున్నారా? గప్పుడే బర్రీనింది, ఇక ఇంటికాడ ఇవ్వరు లేకపోతే ఎట్లా అని ఇంటికాడు ఉన్నా. అయితమనే కానీ నీకు ఎంత కోసిర్రారా కట్నం? 2 లక్షలు పోసిందే. 2 లక్షలేనా? బండి ఏమన్నా పెట్టిర్రా? మా పెట్టిండ్రు ఎడ్ల బండి. ఎట్లా బండా? గమా ఇంటర్ లచ్చగారి కొడుకు లగ్గమైతే 20 లక్షల కట్నం పోసిర్రు, 5 ఎకరాల పొలం ఇచ్చిండ్రు, 12 తులాల బంగారం పెట్టిర్రు, ఇంకా డుగుడుగు బండి కూడా పెట్టిండ్రు. డుగుడుగు బండి కాదే, బుల్లెట్ బండి. ఏదో ఒకటి బండి. అయ్యో అన్న, మీ అత్తగారికి అంత తక్కువ పోసిర్రా? మాకు చెప్తే మంచి సంబంధం లచ్చలు ఇచ్చడం చూద్దుము. పోయి కదా చేసుకున్నామేమ్రా? ఆయనకి తెలియదా మీ అయ్యగారికి? దానికి తెలియదా మీ అవ్వకు? పూర అధ్వానం చేస్తారు. ఎన్ని లగ్గాలు చేయలేదు, ఎన్ని సంబంధాలు చూడలేదు నేను. ఇవాళ రేపు గుడిసి ఉన్నారు కూడా బండి పెడతారు, లక్షల మాలు పెడతారు, బంగారం పెడతారు. నీకేం తక్కువరా? మా వాళ్ళు లక్షలు కట్నం ఇవ్వాలంటే ముందుగా ఈయనకేమన్నా ఉండాలి కదా. ఏముంది గదే 30 గుంటల భూమి ఉంది. ఏమైనా పని చేస్తాడా, నౌకరు చేస్తాడా అంటే అది లేదు, గదే వ్యవసాయం చేస్తాడు. ఈయన ముఖానికి 30 లక్షలు 11 లక్షలు ఇస్తారు. ఏం మాట్లాడరా? ఇంకా తను నింటే నేర్చుకుంటది కోడలు. ఎరికేనా గిసంటి కోడల్లా నీ అట్కారాన్ని నేను ఎడదులే. నువ్వే పట్టుకుంటున్నావు, లేకపోతే వేరే తోడైతే చీవగో చెల్లగొట్టు. రంకులానికి రైక పెడితే కంపకు పెట్టి చింపిందట. ఒక్క మాటలే ఈ ఊరోళ్ళను. మా పోషి గారిని కూడా ఎవరు మాటలే. మీ అయ్యకు ఎంత మాట రావాలి దీంతో? ఏందమ్మమ్మ ఏమో బాగా మాట్లాడుతున్నావు? అవి చూసినావు ఎట్లా మాట్లాడుతుందో నీ పేరు. ఏంటిదే నోరు బాగా చెప్తాంది. ఆయన మా బాప పన్నంత తప్పే ఉన్నదే. మీ అయ్య నాకు బండి పెడతా అని ఎట్లా బండి పెట్టిండు. మీ అబ్బ పెండ్లి కట్టే మా చుట్టాలకు భూమి కూడా చక్కగా పెట్టలే కాదు మీరు. మీరు బతకానే నా ముఖానికి 30 లక్షలు 3 లక్షలు పోయానే. మీరు పెద్ద శ్రీగాలు వల్ల. అవును అబ్బా బాగా మాట్లాడతాడు. మా వాళ్ళు మంచిగా నడుచుకున్నారు. నువ్వు 300 మందిని తీసుకొస్తాని 500 మందిని తీసుకొస్తా ఏ నుంచి సరిపోతుంది? వచ్చిన వాళ్ళందరూ గంజులకు మూతులు పెట్టుకుంటే నాకిండ్రు. మీరు చేయబట్టి మా వాళ్ళ దగ్గర కులపల ముందు ఇజ్జత్ మానం పోయింది. ఏంటిదే పెళ్ళాక 10 మంది ఎక్కువ వస్తారు, 10 మంది తక్కువ వస్తారు. గాయంతో కూడా అదే ఎక్కువ కట్టేసి పెట్టాను గతి వల్ల దాన. 10 మంది ఎక్కువ వచ్చినాయేం కాదు, 10 మంది తక్కువ వచ్చినాయేం కాదు. ఊరు లేవట్టుకొని వస్తేనే ప్రాబ్లం. చూసుకోరా నువ్వు నోరుయ్యే. మీ మనసులేనానే వచ్చినట్టు సచ్చినట్టు పోయి, అంతేగాని ఇక్కడ రొల్లీలు పెట్టాకుడి. అబ్బో చూసినవా అవ్వ, చూసినవా అన్న వదిన ఎన్ని మాటలు మాట్లాడుతుందో. అందుకే అద్దే ఎవరింటికి అద్దే ఉన్నా లేకున్నా తిని మన ఇంట్లోనే ఉందామే అవ్వ అని చెప్పిన. చూడు మా వాళ్ళు ఉన్నారా పోయేద్దాం 12 రోజులు అంటివి. ఎన్ని మాటలు మాట్లాడుతుందో చూడు. నువ్వు తింపురాపు ముందుగల తింపులాట తీర్థం పోతే ఎంకులాట ఎంబడబడ్డదట. తెగ తింపుకుంటా మాట్లాడుతాడు. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మీ మనసులేనా? నా ముందటనే అయిపోయిన ముచ్చట్లు తెల్లగించుకుంటా మాకు లొల్లీలు పెట్టిస్తున్నారు. చూసినవా అన్న వదిన ఎన్ని మాటలు మాట్లాడుతుందో. వచ్చినందుకు ఇంతనన్నా విలువిత్తలేదు. పోదాం పాయవ్వ, మనం ఉండనే ఉండద్దు. ఏంటిదే నా ముందటే మా ఊరిని గిరిగిరి మాట్లాడవా? ఎవరు బెదిరిస్తానువే? ఓ వాడుకవు అదేంటన్నా వాడి సత్తే ఇల్లు కూరత్తది రా. నీ దండం పెడతా. మీ అబ్బాయి లేక ముందుకు వెళ్ళి పెట్టుకున్నారు. పోరని బాంచని పోరా. అబ్బా లోకమంతా వచ్చి చూద్దు రేలు అవుతుందని అలాగనే చెప్పుదందా. అగో చూసిన మాకు ఇంతమంది జమైంది. చూసిన అరవలారా పోషగాని కోడలు చూడు జగో. ఎన్నటికో అత్తం మేము 30 ఏళ్ళ రాక నత్తే చూసిన ఎటు పడితే అట్టే మాట్లాడుతుంది. అని పెండ్రం ఒక్క మాట అనలే, ఆ నవ్వు ఒక్క మాట అనలే నన్ను. ఇప్పుడు అది ఎటు పడితే అట్టే మాట్లాడుతుంది. మొన్నటి ఇసొంటి అట్టుకారు ఆడదాను నేను ఏ ఊళ్ళో చూడలే. అద్దే అవ్వ అంటే నా వాళ్ళు ఉన్నారా పానం కొట్టుకుంటుందిరా 30 ఏళ్ళ చూడక పోదందారా నువ్వు కూడా రారా అని తెలియకుండా కానీ నన్ను తోలుకత్తివి. ఇప్పుడు నేను వదిన ఏమన్నా చెప్పు పలానా మొగోడికి ఇట్లా అన్నాడు మరిదట అనుకుంటా అంటే మొగోడిని ఊళ్ళు ఎంత తప్పు తీస్తారు లోకం చెప్పు. నేను ఏమనత్తది ఎన్ని మాటలు మాట్లాడుతుంది చూడు. నీకు తెలియదా అవ్వ? కచ్చరం కడితే నడవ నీ ఎద్దెందుకు కనసాయిగా తెలుసుకొని పెందవేందుకు? ఇంకా మొగనికి అంటావు ఎంత పడుతుంది అంట ఆడిది. ఇంకా వేరే కోడల్ని నేర్చుకొని పోతుంది. రీతిగా ఆడితే ఇది
అబ్బో అన్నయ్య సొంటి దాన్ని లగ్గం చేసుకున్నాడే గసొంటి ఆమెను చేసుకున్నాడు 100 ఏళ్ళు సంసారం చేయాలి ఇలా పొద్దుకుతుందా రేపు పొద్దుకుతుందా గన్ని మాటలు పడుతుండు ఎట్లా నెగులుతాడో ఎట్లా చేస్తాడో సంసారం నాకైతే తెలియదే అవ్వ వీళ్ళైతే చూస్తలేరా ఈ ఊరోళ్ళు దా హలో అవ్వా పాస్ బండ్ల పోస్తాతనట్లే ఇంకెప్పుడు వస్తారని ఫోన్ చేస్తాడు మరి వీళ్ళెవల్ది ఏమో అయ్యో పోసిగాని పేరు మీద ఎంతమంది ఉన్నారో ఈ ఊళ్ళే మనం ఎవరనుకుని ఎవరింటికి వచ్చినామో ఇంకతనో హలో తాత ఇగో మేము రాంగా సర్కారు బడి ఉన్నది అన్నే ఉన్నాం నువ్వు రా సరే అరే నేను మా పాస్వాన పోసిగాడు అనుకుని వేరేటోళ్ళ ఇంటికి తీసుకొచ్చిన నిన్ను వచ్చిన వాళ్ళం సచ్చినట్టుండక పెందము అనుకులు వెళ్ళి పెట్టి ఇచ్చినాం వాళ్ళు మన చుట్టాలు కాదని తెలిస్తే అన్న గోసి తీసి గోడకేసి చంపుతారా వచ్చిన వాళ్ళం వచ్చినట్టు పోదాం పారా నీ దండం పెడితే సంచి పట్టుకొని రారా నేను ఆడపో నేను పోతా కర్రమగపడి ఆడ గంజు కింద చేపల కూర ఉంది నువ్వు వేసుకో ఆ ముసలి ముండ కింద తిప్పుడోనికి అయ్యి ఆ కోడిగుడ్లు తెచ్చుకొని అనుకో అట్లా కళ్ళం లేదు ఎవరన్నా నరకేసుకో ఉండర్రి కానీ మా బాపమ్మ మా తమ్ముడేడి బాపమ్మ బాపమ్మ తమ్ముడు లేరు కదా బాపమ్మ తమ్ముడు బాపమ్మ తమ్ముడు నీ అవ్వ ఎటు వెళ్ళింది నీ అవ్వ అసలు ఈ లోవలు ఎందుకు వచ్చిండు నా పిల్లలకి నాకు వెళ్ళి పెట్టించిండు వీళ్ళు ఆయన పిల్లం బాయ్ ఏది నా బతుకు ఇట్లా అయిపోయింది